వెల్కమ్ టు స్టార్ జేమలం న్యూస్. ఆంధ్రప్రదేశ్ 2019 నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో అనేక అక్రమ కేసులు అన్యాయాలు జరుగుతున్నాయని చెప్పి చాలా మంది ఆరోపణ చేస్తున్నారు. ఇందులో భాగంగా శ్రీ సత్సాయి జిల్లా చెందిన లీగల్ సెల్ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ చెందిన శివశంకర్ గారితో ఫేస్ టు ఫేస్ చేస్తున్నాం. సార్ శివశంకర్ గారు, వెల్కమ్ టు స్టార్ జేమలం న్యూస్ అండి. చెప్పండి సార్. సార్ 2019లో మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కేంద్ర మనకు పక్కన పెట్టేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం పార్టీ అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జనసేన పక్కన పెట్టేసి తెలుగుదేశం పక్కన పెట్టేసి వైసీపీ వచ్చింది. ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి సార్? ఈ యొక్క సైకో ప్రభుత్వం, ఈ యొక్క దుర్మార్గ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రజావేదికను కూలగొట్టి తన యొక్క పరిపాలన మొదలుపెట్టి అనేకమైనటువంటి బీసీ నాయకులైతే ఎస్సీ ఎస్టీల మీద, మైనార్టీల మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి వేధించిన చరిత్ర ఈ యొక్క సైకో ప్రభుత్వం, సైకో జగన్ అని చెప్పి తెలియదు. ఎందుకంటే ఈ సైకో ముఖ్యమంత్రి ఈ యొక్క అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదని చెప్పి ఆ అమరావతిని నాశనం చేస్తూ, అలాగే పోలవరం నిర్మిస్తే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ మంచి పేరు వస్తున్న దురుద్దేశంతో ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి ఆ యొక్క ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి రివర్స్ పాలనతో ఈ యొక్క రాష్ట్రాన్ని రివర్స్ పాలనకు తీసుకెళ్లి ఈ యొక్క రాష్ట్రాన్ని నట్టేట ముంచిన వ్యక్తి ఈ యొక్క దుర్మార్గపు సైకో ముఖ్యమంత్రి జగన్ అని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి అధికారంలో రాగానే అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అయితేనేమి, అలాగే తనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి నాయకుల మీద అయితేనేమి, ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి నాయకుల మీద అయితే అనేకమైన అక్రమ కేసులు పెట్టినటువంటి ఘన చరిత్ర కలిసినటువంటి ఒక దుర్మార్గ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో అంటే ఈ సైకో జగన్ మాత్రం అని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు సైకో అని చెప్తున్నారు, అన్యాయం కేసులు అక్రమ కేసులు అని చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పెట్టిన ప్రతి ఒక్క కేసు నిజమైనదే. తెలుగుదేశం పార్టీ చేసిన ప్రతి ఒక్కటి అవినీతికి సంబంధించిన ప్రజావేదిక కావచ్చు, ఇంకోటి కావచ్చు. అదేవిధంగా దాంట్లో సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కేసు మేము పెట్టి నిజం కాబట్టి అది ప్రూవ్ అయింది కాబట్టి ఆయన 52 రోజులు శిక్ష అనుభవించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది అక్రమం కేసా, అన్యాయం కేసా? 100% ఈ సైకో ముఖ్యమంత్రి ఈ జగన్ పెట్టినటువంటి కేసు దుర్మార్గమైన కేసు, అక్రమమైనటువంటి కేసు. ఎందుకంటే ఈ యొక్క మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఈ యొక్క రాష్ట్రానికి 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పటికీ కనీసం ఏ ఒక్క అవినీతి మచ్చనటువంటి ఈ నాయకుడిని కేవలం ఒక స్కిల్ డెవలప్మెంట్ అనే కేసుతోటి అక్రమంగా దాదాపు 52 రోజులు జైల్లో పెట్టి అతన్ని వేధించిన క్రమంలో దేశవ్యాప్తంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధిని బయటకు తెచ్చిన పరిస్థితి. ఎందుకంటే మన హైదరాబాద్ తీసుకున్నట్టయితే హైదరాబాద్లో ఉంటున్న అనేక సంస్థలను డెవలప్ చేసి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఐటీ అయితేనేమి, అలాగే ఫార్మా సెక్టర్ అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ అయితే, ఇలా తర్వాత ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే, ఇలా అనేక హైటెక్ సిటీ అయితే అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రిని మర్చిపోయిన క్రమంలో ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కేసు అరెస్ట్ చేయడం ద్వారా ఆ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క ఘనకీర్తి ఈ యొక్క దేశ ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ సైకో ముఖ్యమంత్రి తెలియజేస్తాడు. ఎందుకంటే ఆ రోజున ఈ మా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం వలన అనేక మంది దేశవ్యాప్తంగా ఉన్న ఐటీ ఉద్యోగులు అయితేనేమి, ప్రొఫెషనల్స్ ఉద్యోగులు అయితేనేమి బయటకు వచ్చి ఖచ్చితంగా నువ్వు చేస్తున్నది అన్యాయం, అక్రమం. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఉన్న ప్రజాపక్షపాతి, ఎంతో మందికి ఉద్యోగ అవకాశం కల్పించిన గొప్ప నేత అయితేనేమి, ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో వెనుకబడినటువంటి రాయలసీమలో కియా పరిశ్రమ తెచ్చి దాదాపు 35,000-40,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘన చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడిని ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయం అని చెప్పి ఈ యొక్క రాయలసీమ జిల్లాలో అయితేనేమి, రాష్ట్ర వ్యాప్తంగా అయితేనేమి, అలాగే ప్రపంచవ్యాప్తంగా అయితేనేమి బయటకు వచ్చి నినదించిన పరిస్థితి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నుంచి పెట్టినటువంటి ఈ సైకో జగన్ పెట్టినటువంటి కేసులు 100% అక్రమం, అన్యాయం అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు వచ్చి మనకు తెలంగాణ విషయం తీసుకున్నామంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, మహారాష్ట్ర ఎక్కడ మహిళలు ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా బహిరంగంగా బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ అని చెప్పేసి. దీనికి ఉదాహరణ తీసుకున్నామంటే తెలంగాణలో తీసుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మహిళలు బహిరంగంగా బయటకు వచ్చినప్పుడు కేసీఆర్ ఒక మాట చెప్పారు, పక్క రాష్ట్రంతో మీకేమవుతుందని చెప్పారు. అయితే అక్కడ రిజల్ట్ ఏమవుతుందో ప్రపంచానికి అంతా తెలుసు. సో ఆ రిజల్ట్ మనకు ఆంధ్రప్రదేశ్ ఈసారి రిజల్ట్ రాబోతోందా అంటే కేసీఆర్ గారికి చంద్రబాబు గారికి ఏం చెప్పారు? కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు గారు ఒక గిఫ్ట్ ఇచ్చాను, చంద్రబాబు గారు బయటికి రాగానే నేను 2 రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పారు. సో రిటర్న్ గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారు ఇవ్వబోతున్నారా? సార్ 100% సార్. ఆల్రెడీ మేము తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆ యొక్క కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది. ఎందుకంటే ఆ యొక్క కేసీఆర్ ఈ యొక్క సైకో జగన్ యొక్క అంటగాగుతూ ఆయనకు అడుగులకు మడుగులొత్తుతూ ఈ యొక్క సైకో జగన్కు మద్దతు తెలిపినటువంటి వ్యక్తి.
మా యొక్క మానేశ్రీ నారా చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు బాధతోటి వాళ్ళకు ఉన్నటువంటి ఆవేదనతోటి మాకు ఇంతమందికి ఉద్యోగం కల్పించిన ఒక మహానాయకుని ఒక మహానేతని ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మేము ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయాలి, దీన్ని ఎదుర్కోవాలని చెప్పి అక్కడ రోడ్ల మీదకి వస్తే సహించలేనటువంటి ఆ యొక్క సైకో అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క మా యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ఐటీ ప్రొఫెషనల్స్ అయితేనేమి ఈ యొక్క చంద్రబాబు మధ్య తెలియజేసినటువంటి తెలంగాణ వాసులకి తెలుగు ప్రజలకైతే ముఖ్యంగా మహిళలైతే ఐటీ ఉద్యోగులకైతే దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. ఈ దుర్మార్గంగా మాట్లాడినటువంటి పర్యవసానమే అక్కడ జరిగినటువంటి ఎలక్షన్లో అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని తెలుగు ప్రజలైతేనేమి ఈ యొక్క చంద్రబాబును అవమానించే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కేసీఆర్కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి ఇంట్లో ఆ యొక్క ఫామ్ హౌస్లో కూర్చోబెట్టారని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే అండి, అయితే చివరిగా ఒక ప్రశ్న చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి నవరత్నాల ద్వారా ప్రజలకు ప్రతి ఒక్క ప్రజలకి సంక్షేమ పథకాలు అందించాము, ప్రతి ఒక్కరికి న్యాయం చేశాము. మీ ఇంటి పెట్టిగా నేను పెద్ద కొడుకు మీకు న్యాయం చేసి మంచి చేస్తుంటే మాత్రం నాకు ఓటే అంటారు. అయితే 3 లక్షల ఉద్యోగాలు కావచ్చు, నవరత్నాలు కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, చివరికి ఇంకేదైనా కావచ్చు, ఇలాంటి బస్సు కావచ్చు. అయితే ఇవన్నీ మాకు కలిసి వస్తాయి. 2024 జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో కావచ్చు, బీజేపీతో కావచ్చు, సిపిఎంతో ఎవరితో పొత్తు పెట్టడం మాకు అవసరం లేదు, సింగిల్గా వస్తుంది, ఇతరులు వేరే విధంగా వస్తారని చెప్పి జగన్మోహన్ చెప్తారు. 90 నుంచి 90 సీట్లతో మేము ఖచ్చితంగా మెజార్టీ వస్తుంది. ఈసారి కూడా జగన్మోహన్ గారు సీఎం అంటారు. దీనికి మీ కామెంట్ ఏంటి సార్? 1983లో మాన్యశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిందే సంక్షేమం అనేటువంటి ఒక నావ మీద సంక్షేమం అనే దాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుగు ప్రజలకు పరిచయం చేసిందే మా యొక్క నందమూరి తారక రామారావు. దాని కొనసాగింపుగా మా యొక్క జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అతను సీఎంగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అభివృద్ధిని జోడు గుర్రాలుగా పరిగెత్తించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఒకవైపు సంక్షేమాన్ని అమలుపరుస్తూనే అలాగే అభివృద్ధిని కూడా. ఉదాహరణకి మన యొక్క అనంతపురం ఉమ్మడి జిల్లాలో తీసుకున్నట్టయితే ఒకవైపున సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందిస్తూనే వెనుకబడినటువంటి ఈ యొక్క రాయలసీమలో అనేక మంది రైతులు ఉన్నటువంటి ఈ యొక్క అనంతపురం జిల్లాలో రైతులకు డ్రిప్ ఇరిగేషన్ అయితేనేమి, వాళ్ళకి ఇవ్వాల్సిన స్ప్రింక్లర్లు అయితేనేమి, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇలా అనేక రకాల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అనేక పథకాలు ఇస్తూనే, అలాగే రజకలకు ఇస్త్రీపేటలు అలాంటి పథకాలు ఇస్తూనే, అలా బీసీలకు వడ్డర్లకు అనేక పథకాలు ఇస్తూనే, దాంతోపాటు ముస్లిం మైనార్టీలకు షాదీఖానాలు అయితేనేమి, ముస్లింకు రంజాన్ తోఫా అయితేనేమి, అలాగే సంక్రాంతి కానుకలు అయితే ఇలా అనేక విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూనే అభివృద్ధిని కూడా ఆ కియా రూపంలో అయితేనేమి, ఇంకా అనేక ఫ్యాక్టరీలు, కిమిల్ అయితేనేమి, గొల్లపల్లి రిజర్వ్ అయితేనేమి ఇలాంటివి నిర్మించి ఈ రాష్ట్ర ప్రజలకేదం అనంతపురం జిల్లా ప్రజలకేదం తెలియజేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి కేవలం సంక్షేమం అని చెప్పి ఊదరగొడుతూ నవరత్నాలు చెప్పి నవరత్న తైలం అంటూ ఈ యొక్క ప్రజలు నట్టేట ముంచుతున్న పరిస్థితి. ఎందుకంటే అతను నవరత్నాలు అని చెప్పి కొన్ని అరకొర నిధులు ఇస్తూ అనేక కత్తర్లు వేసి సంక్షేమ పథకాలని కట్ చేస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రజలను మబ్బులు పెడుతూ 100 రూపాయలు తీసుకొని 1000 రూపాయలు దోచుకున్న చరిత్ర ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ గారిదని చెప్పి తెలియజేస్తున్నాయి. ఇవాళ మనం పప్పు తీసుకున్నా, ఉప్పు తీసుకున్నా, మంచి నూనె తీసుకున్నా ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిన పరిస్థితి. మన అనంతపురం జిల్లాలో డీజిల్ 100 రూపాయలు అయితే అదే 112 రూపాయలు అయితే అదే కర్ణాటకలో కేవలం 99 రూపాయలు. అదే పెట్రోల్ 100 రూపాయలు అయితే ఆడ 112 రూపాయలు. అంటే దాదాపు 12 రూపాయల వ్యత్యాసం ఉంది. అలాగే ఇక్కడ చాలామంది కార్మికులు, కర్షకులు తమ యొక్క కష్టాన్ని మర్చిపోవడానికి ఏదో అరకొర మందు తీసుకున్నట్టయితే ఇక్కడ నాసిరకం మందుని ఈ ఆంధ్రప్రదేశ్లో విక్రయిస్తూ ఆ యొక్క నాసిరకంని మందులను ప్రజలకు అంటగట్టి ప్రజల యొక్క జీవితాలతోటి వాళ్ళ యొక్క ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఈ సైకో ముఖ్యమంత్రి ఖచ్చితంగా దుర్మార్గుడని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే కాదండి, అయితే 3 దశల్లో వచ్చేసి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పినట్టు మద్యపాన నిషేధం ఖచ్చితంగా చేస్తారు. మద్యం అనేది కేవలం 5 స్టార్ హోటల్, 5 నక్షత్రాల హోటల్ మాత్రం కలిగించే విధంగా చేస్తారు. మద్యం తాగినా మద్యం మీద ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, 5 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది, దానికి భారీగా జరిమానా ఉంటుంది. అది అమలు అవుతుందా? ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి ప్రచారంకి వచ్చిన ప్రతిసారి కూడా
నా అక్క చెల్లమ్మల కళ్ళల్లో ఆనందం చూస్తా, నా చెల్లమ్మల్లో ఆనందం చూస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి ఈ ముఖ్యమంత్రి కనీసం తన అధికారం రాగానే ఈ యొక్క మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానే మేము ఎలక్షన్కి వస్తామని చెప్పిన ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి, ఈ సైకో ముఖ్యమంత్రి 3 దశల్లో ఈ యొక్క మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి ఇవాళ తన అనుయాయులైనటువంటి ఆ యొక్క రెడ్డి కమ్యూనిటీకి చెందినటువంటి తన సామాజిక వర్గానికి చెందినటువంటి అందరికి కూడా ఈ యొక్క ఈ జే బ్రాండ్స్ అన్నిటిని కూడా అంటగట్టి మందును వాళ్ళే తయారు చేసి ఇవాళ ఆ యొక్క కల్తీ మద్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద రుద్ది వాళ్ళ యొక్క ప్రాణాలతోటి వాళ్ళ యొక్క జీవితాలతోటి చెలగాటమాడుతున్న ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఏ విధంగా జనంలోకి వచ్చి నేను మద్యపానాన్ని నిషేధం చేస్తే తప్ప నేను జనాల్లోకి వచ్చి ఓటు అడగని ముఖ్యమంత్రి ఇవాళ ఏ విధంగా ఓటు అడుగుతానని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఈ యొక్క ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఓటు అడగడానికి కూడా అర్హత లేదని చెప్పి నేను ఈ కదలరా పెనగొండ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఓకే శివశంకర్ గారు, మనకు 2024 వచ్చేసి ఈసారి జరగబోయే ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకమైనవి, చాలా కాస్ట్లీవైనవి కూడా. సో ఎన్నికలు వచ్చి జనసేన వచ్చి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అయితే సింగిల్గా మేము వస్తామని చెప్పి జనసేనకు ఆపోజిట్గా టీడీపీకి ఆపోజిట్గా వైసీపీ నాయకులు అంటున్నారు. సో ఈసారి జరగబోయే ఎన్నికలు ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు రాబోతున్నాయి? ఈ యొక్క సైకో ప్రభుత్వం సింగులులే బొంగులే. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు బూటక ప్రచారాలు. ఎందుకంటే ఇవాళ మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, అలాగే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితే కలిసేటప్పటికి వాళ్ళ యొక్క పీఠాలు కదిలి ఇవాళ వాళ్ళ అనేకమైనటువంటి అవాకులు చవాకులు పెడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క కూటమి ద్వారా, ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ద్వారా దాదాపు 150 నుంచి 165 సీట్లు గెలిచే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు భయపడి ఈ విధంగా ఇవాళ మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. రైతులను మోసం చేయడం అయితేనేమి, ఉద్యోగులను మోసం చేయడం అయితేనేమి, అలాగే విద్యార్థులకు సంవత్సరం ప్రతి జనవరిలోనూ జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి మోసం చేయడం అయితేనేమి, మద్యపాన నిషేధం చేస్తాం అయినటువంటి విషయంలో అయితేనేమి, అలాగే మహిళలకు అందరికీ ఉద్యోగాలు కల్పిస్తున్న విషయంలో అయితేనేమి, సంక్షేమ పథకాలు ఇస్తామన్న విషయం మీద ప్రతి రంగంలోనూ విఫలమై ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆస్తులను తాకట్టు పెట్టి మన రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క సైకో ప్రభుత్వాన్ని ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ విద్యావంతులు అయితేనేమి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితేనేమి ఎవ్వరు కూడా హర్షించే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే నిన్నటికి మొన్న మన యొక్క ఈ యొక్క అమరావతిలో ఉన్నటువంటి అమరావతిలో గ్రాఫిక్స్ అని చెప్పినటువంటి ఈ దుర్మార్గులు ఇవాళ అదే అమరావతిలో ఉన్నటువంటి సచివాలయాన్ని ఏ మొహం పెట్టుకొని ఆ యొక్క సచివాలయాన్ని తాకట్టు పెడతారని చెప్పి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకుల తరఫున ఈ యొక్క సైకో ముఖ్యమంత్రి, ఈ దుర్మార్గ ముఖ్యమంత్రిని నేను ప్రశ్నిస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని చెప్పారు. అయితే చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత సైకో ప్రభుత్వం మీరని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ 3 రాజధానులు చెప్పారు. 3 రాజధానులు సరైన పద్ధతేనా? 3 రాజధానులు అభివృద్ధి జరిగిందా? అంటే ఉన్న అమరావతి వదిలేసి మనకు 3 క్యాపిటల్స్ సరైన పద్ధతేనా? ఉన్న ఒక్క రాజధానికి ఈ సైకో ముఖ్యమంత్రి దిక్కు లేదు. ఉన్న ఒక రాజధాని అభివృద్ధి చేసే దిక్కు లేక 3 రాజధానులు చెప్పి మభ్యపెట్టి ఎలాగైనా ఇది కోర్టులకు వెళ్ళి నిలిచిపోతుంది, మనము తప్పించుకోవచ్చు, కోర్టుల ద్వారా తప్పించుకునే ఒక దురుద్దేశంతో ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించడానికి చేతగాక ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి ఆ యొక్క తాడిపల్లి ప్యాలెస్లో కూర్చొని కేవలం పబ్జీ ఆడుకొని ఈ యొక్క రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈ యొక్క ల్యాండు, శాండు, వైను, మైను అనే ఒక 4 విధానాల ద్వారా తన యొక్క అనుచరులైనటువంటి తన యొక్క సామాజిక వర్గమైనటువంటి సామంతరాజులకు అప్పగించి ఈ యొక్క రాష్ట్రాన్ని గుల్ల చేసి, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి మరో శ్రీలంక లాగా, మరో పాకిస్తాన్ లాగా మార్చినటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలు పట్టించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ 2024 ఎలక్షన్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియజేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కూడా ఈ ప్రాంతానికి తిరిగి వస్తాయి. ఖచ్చితంగా అభివృద్ధి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి ముడిపడి ఉంటుందని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను సార్. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అని చెప్పి కేరాఫట చెప్పేసి మనకి శివశంకర్ గారు చెప్తున్నారు. అయితే రాబో ఎన్నికలు ఇంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం పోవాలి, సైకిల్ ప్రభుత్వం పోవాలి, సైకిల్ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు జనసేన సైకిల్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు నిదానం చేస్తున్నారు. అయితే వేచి చూడాలి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఎవరిది పై చేయి ఎత్తుందో. వైసీపీ ప్రభుత్వం మళ్ళా అధిష్టానం తీసుకుంటుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ రాబోతుందా? స్టేట్ యూనిట్ స్టార్ట్ చేయని మనం న్యూస్.
ఎక్సైజ్ జిల్లా వచ్చేసి లీగల్ సెల్ అధ్యక్షులు శివశంకర్ గారు వచ్చేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారి సైనిక ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందని చెప్పారు. సో రాబోనున్న 24లో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, సైకిల్ ప్రభుత్వం పోతుంది, సైకిల్ ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్టేట్ స్టార్ట్ చేయమని